కాళేశ్వరం వ్యవహారంపై విచారణకు ఈటెల రాజేందర్ హాజరు కావడంపై కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ స్పందించారు. విచారణకు అన్ని విధాలా సహకరించడంతో ఈటెలను పీసీ ఘోష్ అభినందించారు. విచారణ ముగిసిన వెంటనే ఈటెల వెనుక తిరుగుతుంటే తమకు సహకరించినందుకు పీసీ ఘోష్ ధన్యవాదాలు తెలిపారు. బాధ్యత గల రాజకీయ నేతలు వ్యవహరించారంటూ వ్యాఖ్యలు చేశారు. కమిషన్ ముందు 113వ సాక్షిగా హాజరైన ఈటెల తనకు తెలిపిన విషయాలన్నీ చెప్పారు. బ్యారేజీ నిర్మాణం, డిపిఆర్లపై కమిషన్ అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానమిచ్చారు. మొత్తం 40 నిమిషాల్లో 19 ప్రశ్నలకు బదులిచ్చారు ఈటెల రాజేందర్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ఈ రోజు ఉదయం ఈటెల రాజేందర్ ఎంపీ ఈటెల రాజేందర్ జస్టిస్ పినాకిని ఘోష్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. సో మొత్తంగా కూడా కమిషన్ వేసిన 19 ప్రశ్నలకు గాను తన పూర్తి స్థాయిలో తన వాదన వినిపించారు ఈటెల రాజేందర్. సో మొత్తంగా కూడా ఈ మొత్తం ప్రాజెక్టు ఎవరు కట్టారు, ప్రాజెక్టు సంబంధించి డిజైన్ ఎవరిది, అసలు ప్రాజెక్టు లొకేషన్ మార్చడానికి కారణం ఏంది, అదే సందర్భంలో ఈ మొత్తం ఈ ప్రాజెక్టు కట్టడానికి వ్యయం ఎక్కడ, అనుమతి ఎట్లా తీసుకున్నారు, అనుమతి వ్యయానికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉందా అని చెప్పేసి జస్టిస్ పినాకిని ఘోష్ ఈటెల రాజేందర్ ను ప్రశ్నించారు. సో అదే సందర్భంలో ఈటెల రాజేందర్ సంబంధించి పూర్తి స్థాయిలో తన వద్ద ఉన్న మొత్తంగా కూడా సమాచారాన్ని తన ఈ జస్టిస్ పినాకిని ఘోష్ ముందు వినిపించారు. సో ప్రాజెక్టుకి సంబంధించి అది కేవలం ఆనాడు సీఎం గా ఉన్నట్టు కేసీఆర్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, వాళ్ళిద్దరూ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం వ్యవహారాలు చూసుకున్నారు. సో దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా ప్రాజెక్టు రీడిజైన్ సంబంధించి ఆనాటి సీఎం కేసీఆర్ ఒక సబ్ కమిటీని, కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. దానికి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా హరీష్ రావు ఉన్నారు. సో మొత్తంగా వాళ్ళిద్దరికి సంబంధించి ఈ ప్రాజెక్టు రీడిజైన్ కావచ్చు, అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా వాళ్ళే చూసుకున్నారు. సో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈ ప్రాజెక్టు వ్యవహారం ఉంటుంది కాబట్టి తమ ప్రమేయం ఏం లేదు. అదే సందర్భంలో నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాను, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి తన ప్రమేయం ఏం లేదు. సో ఈ మొత్తం కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు కూడా ఈ ఆర్థిక శాఖ నుంచి కాకుండా కాళేశ్వరం కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు, దాని ద్వారానే నిధుల సంబంధించి ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ పూర్తి స్థాయిలో తనకు వద్ద ఉన్న సమాచారం తనైతే జస్టిస్ పినాకిని ఘోష్ అడిగారో దానికి సంబంధించి ఆయన మొత్తం కూడా ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సో ఇదే సందర్భంలో తన వాదన విన్న తర్వాత మొత్తంగా ఆ విచారణ ముగిసిన తర్వాత వెళ్లే క్రమంలో జస్టిస్ పినాకిని ఘోష్ ఈటెల రాజేందర్ ను ధన్యవాదాలు తెలుపుతూ మీరు సహకరించినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి మొత్తంగా కూడా ఈటెల రాజేందర్ చెప్పారు. సో ఒక రకంగా ఒక హోందా రాజకీయ నాయకుడిగా వ్యవహరించారు. మేము అడిగిన ప్రశ్నలన్నింటికి మీరు పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చారు అని చెప్పేసి కూడా పినాకిని ఘోష్ చెప్పారు. అదే సందర్భంలో ఇవాళ 113వ సాక్షిగా కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. సో దీంతో పాటుగా ఇంత ముందుకే అనేక మందిని ఇంజనీర్లను కావచ్చు, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు వాళ్ళందరినీ కూడా విచారించింది ఇప్పటికే. సో రాజకీయ నేతల్లో భాగంగా అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ను ఈ రోజు జస్టిస్ పినాకిని ఘోష్ విచారించారు. సో ఈ సందర్భంగానే అతను పినాకిని ఘోష్ సంబంధించి ఈటెలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సో మొత్తంగా బ్యారేజ్ నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డిపిఆర్ల కమిషన్, ఈ ప్రశ్నలన్నింటి కూడా ఈటెల రాజేందర్ సమాధానం ఇచ్చారు. 40 నిమిషాల పాటు సాగిన విచారణలో దాదాపు 19 ప్రశ్నలకు ఈటెల రాజేందర్ బదిలించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఒక బాధ్యత గల రాజకీయ నేతల ఈటెల రాజేందర్ వ్యవహరించారంటూ జస్టిస్ పినాకిని ఘోష్ ఈటెల రాజేందర్ కు ధన్యవాదాలు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.